నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ క్షేమమే కదా. ఈరోజు వీడియో గోల్డ్ గురించి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని వీడియో చేస్తున్నాను. బంగారము అంటే బంగారమే. బంగారానికి ఉన్నంత విలువ మనిషికి కూడా లేదు అని ఇప్పుడు బంగారం రేటు చూస్తే అంత ఆకాశాన్ని అంటింది. 1,00,000 రూపాయలు 10 గ్రాముల బంగారం 1,00,000 రూపాయలు అంటే ఇంకా ఎంతో మీరు అర్థం చేసుకోవచ్చు. కొనేవాళ్ళు ఎలా కొంటారు. పేదరికంలో ఉన్న వాళ్లకు ఇంకా భారమే కదా. ఈ బంగారం రేటు ఇంతగానో పెరగడం మంచిది కాదు, నిజంగానే కాదు. కొద్దిగా శాస్త్రవేత్తల ప్రకారం పూర్వంలో నా చిన్నప్పటితనంలో పెద్దవాళ్ళు అనేవాళ్ళు బంగారం రేటు ఉల్లి రేటు పెరిగితే మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అంత మంచిది కాదంటారు. దాని విలువ ఇప్పుడు చూస్తేనేమో అంచెలంచెలుగా పెరిగిపోతుంది. ఉల్లి రేటు బంగారం రేటు ఎందుకు పెరగొద్దు అంటే ఉల్లి రేటు పెరిగినా కూడా అది మన ఆహారం తినే పదార్థం కాబట్టి కొనక తప్పట్లేదు. బంగారం అంటారా, బంగారం కూడా కొనక తప్పట్లేదు. ఎందుకంటే బంగారం అనేది ఇప్పటి రోజుల్లో డబ్బు బాగా ఉన్నవారైతే తీసి పెట్టేసుకుంటున్నారు, అంటే స్టాక్ పెట్టుకుంటున్నారు. కొని అంటే 1,00,000 రూపాయలు ఉన్నా కూడా కొనేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు బిజినెస్ పరంగా స్టాక్ పెట్టుకొని మళ్ళా వాళ్ళు బిజినెస్ల పరంగా వాళ్ళు మళ్ళీ దాన్ని బిజినెస్ కోసము ఉపయోగించుకుంటారు అన్నమాట. అలాగే పేదరికం వాళ్ళు ఈ పొద్దుట్లో బంగారం 1 గ్రాము బంగారం కొనాలన్నా కొనలేని పరిస్థితి. పెళ్ళిళ్ళంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్ళిళ్ళ సీజన్లో ఇంకా బంగారము వెండి ఆకాశాన్ని మించిపోతుంది. ఈ సీజన్లోనే కొంచెం రేటు, ఎప్పుడైనా కూడా పెళ్ళిళ్ళ సీజన్ అంటే కొద్దిగా రేటు ఎక్కువనే ఉంటుంది. కానీ ఇప్పుడు బిజినెస్ పరంగా అంత స్పీడ్గా ఆకాశాన్ని దాటిపోయింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు 10 గ్రాములు అంటే ఇప్పుడు పేదవారు బంగారం కొనే పరిస్థితిలో ఉంటారా? కొనలేరు. ఎందుకంటే పూర్వంలో పెళ్ళి అంటే కనీసం 1 గ్రాము బంగారమైనా పెట్టి ఆడపిల్లను కన్యాదానం చేయాలని అనేవాళ్ళు. అంటే ఇంకా ఇప్పుడు పరిస్థితుల్లో కనీసం మంగళసూత్రం కొనడానికి కూడా వీలు లేనంత ఇదిగా బంగారం అనేది రేటు పెరిగిపోయింది. 1 గ్రాము వెల 10 గ్రాముల వెల 1,00,000 రూపాయలు అన్నప్పుడు గ్రాము వెల ఎంతో అర్థం చేసుకోవాలి. 1 గ్రాము కూడా పేదవారు కొనలేకపోతున్నారు. బిడ్డలకు అంటే ఆడపిల్లలకు పెళ్లి చేయాలి, మంగళసూత్రానికి కావాలి, తప్పనిసరిగా మంగళసూత్రానికి బంగారం కొనవలసిందే. ఏ పసుపు కొమ్మో ఏదో కట్టే చేసే పరిస్థితులు కాదు కదా. అలా చేస్తే కూడా మంచిదే. పసుపు కొమ్ము అనేది గౌరీమాత స్వరూపం కాబట్టి చేస్తే మంచిదే. ఏం చేస్తాం మరి, ఇంకా అంతంత రేట్లు పెట్టి పేదవారు ఏ రకంగా కొనగలుగుతారు? మధ్యతరగతి వాళ్ళకి ఇంకా భారము, పేదవారికి ఇంకా భారము. ఇలా మంగళసూత్రం కోసమన్నా గ్రాము బంగారం కొనాలన్న పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. 1,00,000 రూపాయలు దాటిపోయింది కాబట్టి ఉన్నవారు ఆల్రెడీ మామూలు మధ్యతరగతుల వాళ్ళు కానీ లేనివారు కానీ ఉన్న బంగారాన్ని కాపాడుకోండి. ఎందుకంటే పిల్లలకు ఇవాళ రేపు పెళ్ళిళ్ళకు వెళ్ళినా, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను, పెళ్ళిళ్ళకు వెళ్ళిన చేతులకు ఉంగరాలు రింగులు, తర్వాత మెడలో చైన్ అని డాబుసరిగా హుందాగా వెళ్ళాలి. అవన్నీ పెట్టుకుంటేనే మనల్ని అక్కడ మన ముఖాలు చూస్తారు, మనల్ని గౌరవంగా చూస్తారు అనే పరిస్థితులు ఇప్పుడు లేవండి. అవన్నీ పెట్టుకుంటేనే మనిషికి గౌరవము, అంటే మనిషికి విలువనే ఉండదు. ఉంటే పెట్టుకోవచ్చు, కానీ చూపులకు కోసం పెట్టుకునే బంగారము దానికి బంగారానికే విలువ పోతుంది.
కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో ఫంక్షన్లకు కానీ పిల్లలకి ఏదైనా చిన్న గ్రామైనా సరే వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు లాక్కపోతారో, ఎవరి చేతిలో పడిపోతుందో, పిల్లలు కదా హాల్ అంతా తిరుగుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. ఎక్కడ కాపలా ఉంటాం, వాళ్ళ వెంటనే మనం తిరగలేము కదా. పిల్లలు ఒక ఫంక్షన్కి వెళ్ళిందంటే ఫ్రీగా ఎంజాయ్గా చేయాలనుకుంటారు, తిరగాల, ఆడాల, తోటి పిల్లలతో అందరు కలిసి గెంతులు వేస్తుంటారు, డ్యాన్సులు వేస్తుంటారు, ఇలా ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడన్నా జారిపోయినా అనుమానమే వస్తుంది, ఎవరన్నా తీసారా అని అనుమానం వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఒకే తీసేవాళ్ళు కూడా ఉంటారు, లేరని చెప్పట్లేదు. ఇప్పుడు ఎండాకాలము, సమ్మరు హాలిడేస్, స్కూల్కి హాలిడేస్ ఉంటాయి. అలాంటప్పుడు పిల్లలకు చెవుల్లో కానీ ఎక్కడే కానీ మీరు కాస్త అంత బంగారం, గురిగింజ బంగారం అంతా కూడా మీరు పిల్లలకు పెట్టకండి. గురిగింజ కంటే ఎక్కువనే, గురిగింజ అంటే చాలా ఎక్కువ. కానీ ఒక గ్రాము ఎంతైనా సరే అండి, పిల్లలకి చిన్న చెవులకు పెట్టినా కూడా ఎండాకాలంలో, సమ్మర్లో పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు చెవులకు ఏమీ పెట్టొద్దండి. పిచ్చి రోళ్ళు చెవులకు ఏమన్నా పెట్టినా వేయండి. కానీ అవి వేసినా డేంజర్గానే ఉంది. ఎందుకంటే దొంగల ఆచూకీ ఎక్కువైపోయింది. ఎవ్వరు ఏం వేసుకుంటున్నారో అని ముందు పరీక్షించి చూసి వెళ్ళి తర్వాత వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు చాలా ఉన్నాయి. 1 గ్రాము బంగారం పోయినా లబోదిబోని కొట్టుకోవాల్సిందే, కొనలేము కూడా. కాబట్టి ఆకాశాన్ని దాటిపోయిన బంగారాన్ని మనం అందుకోలేము. కాబట్టి ఉన్న బంగారాన్ని కాపాడుకోవడానికి మనం సాయశక్తులా పిల్లల కోసమని బంగారం వేసి పిల్లల్ని ఆగం చేయకండి. పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగినా మళ్ళీ పెద్దవారే బాధపడాల్సి ఉంటుంది. పెద్దవారైనా చిన్నవారైనా గోల్డ్ అనే వరకు మనిషి కంటే ఎక్కువ విలువనిస్తుంది గోల్డ్ ఇప్పట్లో. ఆ గోల్డ్ను మనము చూపుల కోసము అలంకరించుకున్నామనుకోండి, అది ఏదైనా తప్పిదారి బట్టి ఏ దొంగ చేతిలోనో ఎక్కడో పోయిందనుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు ఎండాకాలంలో అందరూ కూడా సెలవుల్లో ఊర్లకు వెళ్ళడం కానీ జాగ్రత్త పాటిస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఇంతేనండి. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజను, హాలిడేస్ సీజన్ కాబట్టి కొంచెం పిల్లల కోసము, పెద్దవారి కోసం జాగ్రత్తలు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి.